దుర్గా కొత్త ఫోను. దీనికి దుర్గా కొత్త ఫోను. ఏం ఫోను దుర్గా? ఇది రెడ్మీ ఏందో ఉంది. ఏంది ఏ3నా? రెడ్మీ ఏ3 కదా. అదే రెడ్మీ ఏ3. ఈ ఫోన్ అయితే తెచ్చుకునేది 55,000 నేనైతే దీనికి ఇప్పుడు జీమెయిల్ సెట్ చేస్తున్నా. అనిత చదువు లేదు కానీ అంతా కొంత ఉందన్నమాట. అందుకని నేనే చేస్తాను ఇంట్లో. నేను ఎలా జీమెయిల్ సెట్ చేస్తాననేది ఈరోజు మీ అందరికీ చూపిస్తాను చూడండి. అంటే అనిత ఇంగ్లీష్ రాదు, చదవని రాదు, ఏమన్నా కామెంట్స్ పెడితే చదవలేను అది ఇది అంటారు కదా. జీమెయిల్ ఎలా సెట్ చేస్తావు అని అనుకుంటారు కదా, దానికోసమే ఈ వీడియో అయితే తీస్తున్నా. దుర్గా కొత్త ఫోను ఎలా ఉందండి చూడండి. కెమెరా ఎలా వచ్చింది. నేను దుర్గా ఆల్రెడీ ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇందులో. చూస్తాను చూడండి. బాగా వచ్చింది, క్లారిటీ బాగానే ఉంది ఫోను. నేను దుర్గా ఇద్దరం కలిసి తీసుకున్నాము. ఇంకన్నీ తాళాడాలి ఇందులో. ఇవన్నీ తాళాడాలా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంటే మెయిన్ సెట్టింగ్లో తెలుగు సెట్ చేయాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ లాంగ్వేజ్ సెట్ చేస్తా. ఫస్ట్లో లాంగ్వేజ్ తెలుగు ఉంటేనే నేను ఇంకా దాని ప్రాసెస్ ఏమి అనేది నేను ముందుకు వెళ్ళగలుగుతాను తప్ప, లేకపోతే అదర్వైజ్ నేను చేయలేను. ఇదిగోండి సెట్టింగ్ ఇక్కడ ఉంది. సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడంతా ఇంగ్లీష్ ఉంది కదా, ఇందులో లాంగ్వేజ్ ఎక్కడుంది అని వెతుక్కుంటాను ఫస్ట్. ఇదిగోండి ఇక్కడెక్కడ ఉంది లాంగ్వేజ్. అట్లా ఎక్కడ ఉంది దుర్గా లాంగ్వేజ్? ఎక్కడా లేదా, కనపడలేదా? ఇక్కడ చూద్దాం. ఆడియో వీడియో ఉంది. ముందు లాంగ్వేజ్ వెతుక్కొని ఆ తర్వాత వద్దాం వీళ్ళ దగ్గరికి మనము, లెంతీ కాకుండా. ఇక్కడ ఉంది చూడండి లాంగ్వేజ్ అని. నేను ఫస్ట్ లాంగ్వేజ్ చేసుకుంటాను అనమాట, అప్పుడే నాకు ఫోను తీసుకోగలుగుతా. లాంగ్వేజ్ ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఉంది, తెలుగు కావాలంటే తెలుగు కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ తెలుగు ఉంటుంది. తెలుగు కింద ఎక్కడో ఉంటుంది అనమాట. కొంచెం కొంచెం అన్నీ చూసుకుంటా వెళ్తే మన భాష ఆడ కనపడితే ఆడ ఆగిపోతా. ఇక్కడ ఉంది చూడండి, ప్రతి ఒక్క భాష ఉంటుంది. ఇక్కడ మన తెలుగు ఉంది కదా. అయ్యయ్యో హిందీ వచ్చేసింది. హిందీ కాదు నాకు కావాల్సింది తెలుగు. చేయదగలేసి తెలుగు లేకుండా హిందీ వచ్చేది. ఇదిగోండి ఇక్కడ తెలుగు, పైన తెలుగు. ఇప్పుడు తెలుగు ఓపెన్ అయింది. ఇంకా ఇందులో ఇవి తీసేయాల. ఇవి రెండు నాకు అవసరం లేదు. ఇవి రెండు నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది తెలుగు కాబట్టి రిమూవర్ అని ఉంటుంది కదా, రిమూవ్. ఇదిగోండి ఇప్పుడు మొత్తం తెలుగు సెట్టింగ్ వచ్చేసింది. ఇప్పుడు అనిత దీన్ని ఇంకేమైనా చేసుకోవచ్చు, ఎందుకంటే తెలుగు అర్థమవుతుంది కాబట్టి. ఇప్పుడు జీమెయిల్ అది కూడా నేను సెట్ చేసుకుంటాను చూడండి. జీమెయిల్ ఎలా సెట్ చేయాలి అంటే నేను ముందు నెట్ ఆన్ చేసుకోవాలి. మెయిన్ నెట్ ఆన్లోనే ఉందిలే, వైఫై కాకుండా నెట్ ఆన్ చేస్తే కొంచెం ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. అవుతున్నాయి. దుర్గాకి సేమ్ జీమెయిల్ కాకుండా వేరే జీమెయిల్ అయితే కావాలన్న. ఇంకా ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ప్లే స్టోర్లో నుంచే సైన్ అప్ అయ్యేది. ఇదిగండి సమాచారం. ఏం కావాలా దుర్గా అనేది చెక్ చేస్తుంది. నేను ఎలా జీమెయిల్ సెట్ చేస్తాను అనేది మాత్రమే అన్నమాట ఇది. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. తెలుగు చదవలేను, రాయలేను, చదువుకోలేదు అంటుంది, మళ్ళీ ఎలా చేస్తుంది అంటారు కదా. దానికోసం ఖాతాను క్రియేట్ చేయండి అంటే కొత్తగా అప్లై చేసుకోండి అని ఉంటుంది కదా, దాన్నైతే నేను చేస్తాను. నా వ్యక్తిగతంగా అంటే మై ఫర్ సెల్ఫ్ అని ఉంటుంది కదా అక్కడ. ఇంకిక్కడ దుర్గా మీ ఇంటి పేరు ఏమి? బోలా. దుర్గాదేవికి కూడా స్పెల్లింగ్ జీ కదా వచ్చేది. నేను చూడు ఇప్పుడు పెడుతున్నా DURGE దుర్గా. దేవికి DE మళ్ళీ DE స్పేసా DEVI దుర్గాదేవి.
ఇలా అండి. ఎవరెవరి పేర్లు వాళ్ళే స్పెల్లింగ్ చెప్పుకోవాలా. దుర్గాదేవి, బోలా దుర్గాదేవి. తర్వాత నెక్స్ట్ అంటే ఇదే ప్రాసెస్ అని నేను చెప్పలేను. ఒకవేళ ఇది రాకపోతే మళ్ళీ ట్రై చేస్తా అలాగనమాట. స్పెల్లింగ్ తప్పైన అంటే మనకు ఇక్కడ వచ్చేసినాయి అవన్నీ. ఇందులో మనకి ఏది కావాలనో అది ఓకే చేసుకుంటే జీమెయిల్ అనేది సెట్ అయిపోతుంది. అంతే సింపుల్. ఇలానే నేను చేసుకుంటా. అలా కాదు మీ అంతకు మీరు స్వయంగా చేసుకోవాలి అంటే మీ సొంత అడ్రస్ని ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకోండి అంటే ఈ నొక్కి మనకి ఏం కావాలో అది పెట్టుకుంటే జీమెయిల్ అనేది రెడీ అయిపోతుంది. నేను జీమెయిల్ క్రియేట్ చేసేది ఇలా అనమాట. ఇప్పుడు ఇందులో ఏది కావాలి దుర్గా నీకు చూసుకొని ఈ రెండిట్లో చెప్పు నువ్వు. దుర్గా వచ్చి రెండోది కావాలా అనేది, అందుకని ఈ రెండో దాన్ని నేను మళ్ళీ మేము మర్చిపోకూడదు కదా, అందుకని ఇక్కడైతే రాసి పెట్టుకుంటున్నా. ఇది ఇక్కడ వరకే బోలా. ఇప్పుడు ఇది పెన్న రాయనగొళ్ళమే. ఇది దుర్గా వద్దులే, మళ్ళీ అది బఫర్ చేయాలంటారు, అది నాకు రాదు. ఇది నా ఇంగ్లీష్ చూడండి ఎలా ఉందో, నా రాత అంటే ఒక సామెత ఉన్నా అనమాట. ఇంకా దీన్ని ఓకే చేసేసుకుంటా. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎవరికి చెప్పకూడదు, అందుకని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా వీడియో. ఈ అడ్రస్లు వద్దులే ఎన్ని మాటలో ఇది అడ్రస్ పేరు సరిగ్గా రాయక మళ్ళా పోయింది. ఇట్లుంటారు నాతోని. కాకపోతే ఎట్టా ఒకట చిన్నగా ఎవరిని అడగలేం కాబట్టి రాస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే కదా డి దుర్గా. ఇది డీనా బీ? నా పేరా డియు. ఇది డీనే కదా మే. పెట్టు నేను నా ఫోన్లో చూసుకొని కొడతా. అంటే ఆ డీ పెడితే రాదు. ఇదే ఇప్పుడు నువ్వు చెప్పిందే పెట్టాను. డీ పెట్టు, రెండో డి అదే పెట్టు. ఏది ఇప్పుడు నువ్వు రాసావు కదా అక్కడ ఎలా ఉంది? ఇది ఇది తిరగేసింది. ఇది అసలు వాళ్ళు చూపిద్దులేమే, ఇది దాకా చెప్పు. ఇది అసలుది. ఇది బి. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నా. నువ్వు కన్ఫ్యూజ్ చేసినావు అనుకో, వచ్చింది కూడా పోతుంది మే. అది ఇది కరెక్ట్ అన్న దుర్గా ఎడికే అక్కడ ఉన్నదిరా అది. ఇంకా దేవి కాడికి పోతాండ. డి చేసిన జీమెయిల్ అయితే సెట్ చేసిన, ఏమంటారు విజయవంతంగా ఓకే అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అటాక్ అయితే ఇస్తున్నా. ఎందుకంటే మళ్ళీ దీన్ని ఇట్లా మనం వీడియోలు ఈ మాదిరి డైరెక్ట్గా పెట్టినా కూడా ఏమవుతుందంటే అది వీడియో అనేది పోదు, యూట్యూబ్ కూడా తీసుకోడు. అందుకని దాన్ని బఫర్ చేయాలంటే ఆ బఫర్ ఇలా చేస్తారు నాకు తెలీదు. అంటే నంబరు కనపడకుండా చేయాలి అంటారు, అది నాకు తెలీదు. అందువల్ల నేను ఇంకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇలా మీకు కనపడకుండానే చేస్తున్నాను అనమాట. ఈ విషయము ఎప్పుడంటే నాకు నాగేంద్ర ఈటీవీ అంటే కాపీరైట్స్ కాదు కానీ అది మానిటైజేషన్కు అనర్హత ఉంది, అది వీడియో పోలా. అందుకని మళ్ళీ అన్నని అడిగితే చెప్పినాడు అనమాట, అట్లా మనకు సంబంధించినటువంటి అడ్రస్లు ఏదన్నా ఉండి అట్లా డైరెక్ట్గా పెట్టకూడదంట. దానికి ఏదన్నా ఒక బఫర్ అనేది అంతే కనపడకుండా కొన్ని మసక్గా పెడతారు చూడు కొన్ని వీడియోల్లో, అట్లా పెట్టాలని. అందుకు వద్దు, స్కిప్ చేసిన తర్వాత ఓకే. ఎస్ ఐ గాట్ ఇట్. జీమెయిల్ పెట్టేసిన. ఇలా అండి నేను జీమెయిల్ పెట్టేది. అంతేగాని అంటే డౌట్స్ ఉంటాయి కదా, నువ్వు చదువుకోలేదని చెప్తావు, మళ్ళీ నువ్వు ఎలా పెడుతున్నావు ఇవన్నీ అని కొంతమందికి డౌట్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. నేనైనా సరే ఇప్పుడు చాలామంది నేను చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ రాదనే యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మంది నడిపే వాళ్ళు ఉన్నారు. దానికి నేను కూడా ఆలోచిస్తాను అనమాట, వీళ్ళకు ఎలా ఇంత టాలెంటెడ్గా ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఎలా టైటిల్స్ పెట్టగలుగుతున్నారు అని. కానీ దాని వెనక ఎవరో ఒకరు ఉంటారని నేను అనుకోవడం. అలాగా నేను ఇలా చేస్తున్నా. ఇవైతే ఇంకా నేనేం జీమెయిల్ పెట్టినాను అనేది దానికి సంబంధించింది ఇక్కడ రాసి పెట్టుకున్నాను అనమాట. దుర్గాకి కూడా గుర్తుంటుంది. దుర్గా ఎక్కడైనా ఎత్తిపెట్టి పెట్టు, ఇక్కడ మడిచిపెడతా పేపరు. మళ్ళీ ఇంక ఈ జీమెయిల్ మనం ఎన్నిసార్లైనా ఎక్కించుకోవచ్చు.
అంటే ఒక్కోసారి ఫోన్లో మన ఫోటోలు కానీ అవి నంబర్స్ కానీ ఉంటాయి. మనం జీమెయిల్ మార్చినప్పుడల్లా ఇప్పుడు ఫోన్ నెంబర్లని జీమెయిల్ ఎక్కించుకుంటే ఆ జీమెయిల్ నువ్వు ఏ ఫోన్లో వేసినా సేమ్ అదే ఉంటుంది. ఇదిగోండి ఓపెన్ అయిపోయింది, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంక ఇందులోకి వాట్సాప్, ఐఎంఓ, ఇంక ఇవన్నీ టిక్ టాక్లు మొత్తం మళ్ళీ అన్నీ చేసుకోవాలన్నమాట. ఇలా అండి, చూసారు కదా, నేనైతే జీమెయిల్ దుర్గా ఫోన్కి జీమెయిల్ అనేది రెడీ చేసేసిన. న్యూ ఫోను ఇది, కొత్త ఫోన్. ఫోటో ఎత్తుకో దుర్గా నాకు. ఇది పాత ఫోను, ఇది కొత్త ఫోను. ఇది పాత ఫోను, ఇది కొత్త ఫోను. దుర్గాది రెడీ అయితే చేసేసిన, జీమెయిల్ అయితే పెట్టేసినాను అనమాట. ఇంక ఇది పాత ఫోను, యూట్యూబ్ చూసుకోను. కొత్త ఫోను, ఫోన్లో మాట్లాడుతాను, అలా అనమాట. చూసారు కదా నా జీమెయిల్ సెట్టింగ్కి ఇవన్నీ ఎలా తోహత పన్నాయో ఇవన్నీ. అలా అండి, మన వీడియో చూసారు కదా. మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి వీడియోస్ అన్నీ విజిట్ చేయండి. మీకు నచ్చితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు నాకు చేయాల్సిన హెల్ప్ అదొకటే. మీరు అలా చేస్తే మీరు చూడటమే కాకుండా మీలా ఇంకొక 4 షేర్ అవుతుంది వీడియో. ప్లీజ్ అండి హెల్ప్ చేయండి, ఈ ఒక్క హెల్ప్ చేయండి, ఓకేనా? అందరికీ బాయ్.